పంజాబీ చికెన్ హైలైట్ ఉంది. అఫ్ఘానీ చికెన్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పైన ఆమ్లెట్ వేస్తారు. బాగుంది. మనం ఎంతగా వెయిట్ చేస్తున్నాం డాబా సిరీస్ పార్ట్ 3కి మనం వచ్చేసాం. హై గైస్, వెల్కమ్ టు విరాలీ ఫుడ్. నేను మీ రోహిత్ అండ్ నేను మీ అగర్వాండ భార్గవ్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో ఉన్న చాచా డాబాకి వచ్చేసాం. సో వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దామా బ్రో? ఇరగొట్టద్దా పద పద. నాకు డాబాల్లో అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది అబ్బా. ఇట్లా వేడి వేడిగా తింటా ఉంటే మజా వస్తుంది నాకు. ఏంటి బ్రో ఏదో భారీగా ఆర్డర్ చెప్పినట్టు? మినిమం ఉంటుంది అబ్బా. మన స్టార్టర్లు, కొన్ని చికెన్ ఐటమ్లు, రోటీ, కర్రీ, మంచిగా ఫ్రైడ్ రైస్, బిర్యానీ. అంటే మినిమం డాబా వచ్చినాక మినిమం ఉండాలి. ఇట్లా టేబుల్ మీద ఉంటాయి కానీ నాకు తృప్తి ఉండదు. లేదు, నేను హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్లు వచ్చేసరికి నాకు చాలా ఆకలిగా ఉంది. ఇన్ని ఐటమ్స్ చూస్తే తిరగముందే కడుపు నిండిపోయినట్టుంది. సరే నేను వీడియో చేసుకుంటా, నేను అంతే. లేదు, తింటాను. ఓకే, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం బ్రో? మన స్టార్టర్ ఉంది కదా. 1 సెకండ్ తినే ముందుకు ఒక చిన్న గేమ్ ఆడదాం బ్రో. రొటీన్గా టేస్ట్ చెప్పేదానికన్నా ఈరోజు గెస్ ద ప్రైస్ ఛాలెంజ్ ఆడదాం. నా దగ్గర ప్రైజెస్ ఉన్నాయి. సో నువ్వు ఒక్కొక్క ఐటమ్ ఎంత కాస్ట్ చెప్తుండు. గేమ్ ఓకే కదా? నేను అన్ని రెడీ. అండ్ ఒక హింట్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఉంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా 300 కన్నా తక్కువే ఉంటుంది. అంటే 350 కదా? సరే, 300 కన్నా తక్కువే ఉంటుంది. సో ఫస్ట్గా మనం పెప్పర్ చికెన్ బ్రో. పెప్పర్ చికెన్ ఫస్ట్. నా ఉల్లిగడ్డలు ఏవి? వెరీ ఉల్లిగడ్డలు, వెరీ నిమ్మకాయలు. నిజానికి ఈ పెప్పర్ చికెన్ కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఇచ్చారండి, కానీ వీడియో స్టార్ట్ అవ్వకముందే దుర్మార్గంగా ఇతను మా టీఓపీ వాళ్ళందరూ కలిసి తినేశారు. కానీ నేను మాత్రం నిజాయితీ పరుణ్ణి, మీకోసం ఆగాను. ఇప్పుడు సమోసాలు, ఇంకా చాట్, బాలాజీ స్వీట్ షాప్లలో కాజు పకోడీ అని ఒకటి ఉంటుంది. ఆ కాజు పకోడీ తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఆ కాజు ప్లస్ అంతా కలిపితే. వీళ్ళు ఏం చేశానంటే చికెన్ని ఆ కాజు పకోడీ పిండిలో కలిపి వేసినట్టున్నారు. అవును, అలానే ఉంది కదా టేస్ట్. ఇదో కాజు కూడా ఉన్నాయి, దాంతో టేస్ట్ అలా వస్తుంది. పెప్పర్ టేస్ట్ కూడా తగులుతుంది బ్రో. గెస్ దీని కాస్ట్ ఎంత? బోన్లెస్ చికెన్ ఉంది, కొంచెం కాస్ట్లీ. స్టార్టర్ అంటున్నావు, నేను అంటున్నా 250 రూపీస్ టు 300 రూపీస్. 240. 10 రూపాయలు తక్కువ. నువ్వు కానీ వెయిట్లోనే ఒక్క దాని ప్రైస్ అయినా కరెక్ట్గా చెప్తే ఈ బిల్ నువ్వు కడతా? నేను కడతా. ఓకే. ఎందుకు చాచా డబ్బానే చేస్తున్నాం అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్లో చాలా ఫేమస్ అనమాట. మన పక్కన బ్రిలియంట్ ఉంది, విజ్ఞాన్ ఉంది. నా 3-2 సెంటర్ కూడా ఇక్కడ ఎక్కడో పడింది, గుర్తులేదు ఏ కాలేజో. అండ్ ఇక్కడ చాచా డాబా అని చెప్పి ఈ డాబాకి ఎందుకు అలా పేరు పెట్టారు అని అడిగాను బ్రో. వాళ్ళ చాచా ఏం లేదు, అన్ని లాంగ్వేజెస్లో చాచా అని సరదాగా పిలుచుకుంటుంటారు కదా, సో అది కనెక్ట్ అవుతుంది అని చెప్పి పెట్టారంట. అండ్ 13 years అవుతుంది డాబా పెట్టి. ఇక్కడ చాలా అంటే మంచి అఫోర్డబుల్ ప్రైసింగ్కి స్టూడెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు. రాత్రి పోయి ఇక్కడ పోయి వాళ్ళు విజయవాడ పోయే వాళ్ళు చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు. సో ఇది విజయవాడ హైవే కాబట్టి ఇటు వెళ్తా ప్రతిసారి ఇక్కడ ఆగి తినొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వచ్చి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా వచ్చి తింటూ ఉంటారు. బ్రో నువ్వు ఒకటి గమనించావా? చెప్పు. ఈ బటర్ నాన్స్లో కలర్గా ఉన్నాయి, ఏమో జెమ్స్ వేసారేమో. ఇక ఆఫ్ఘనీ చికెన్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పైన ఆమ్లెట్ వేస్తారు. ఆమ్లెట్ తోటి చికెన్ కర్రీ ముద్దుగా ఉంటుంది. నాకు డాబాల్లో అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది అబ్బా. ఇట్లా వేడి వేడిగా తింటా ఉంటే మజా వస్తుంది నాకు. అది ఓకే. నా ఫస్ట్ ముద్ద. బటర్ నాన్ కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పు బ్రో. బటర్ నాన్ ఎక్కడైనా మన 45 కాదు 40 ఇక్కడ. షేట్ అన్నీ ఎక్కువ చెప్తున్నాను. ఈ మాదాపూర్లో తిని కొంచెం ప్రైజెస్ ఎక్కువ అలవాటు అవుతుంది. ఇట్లా డాబాకి వచ్చినప్పుడు నీళ్ళకి అన్నీ కాస్టింగ్ చెప్పాలి. మీరంటే రిచ్ బ్రో. ఇది ఆఫ్ఘనీ చికెన్ విత్ బటర్ నాన్, బోన్లెస్ చికెన్ బ్రో. ఈ ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువైనట్లేదు దాని టేస్ట్, లేకపోతే దాని టేస్టే అంతనా? నాకు డాబాలో అన్నికంటే ఇష్టమైన అన్ని స్పైసీగా ఉంటుంది, ఎక్కడ ఏం తగ్గరు. మైల్డ్ ఏదో ఉండదు, స్పైసీగా ఉంటుంది. ఇక్కడ గ్రేవీ కూడా గ్రేవీనే. ఓకే,
ఆఫ్ఘనీ చికెన్ అయితే మస్తు ట్రై, మస్తు ఫ్లేవర్ కూడా ఉంది, నోట్లో పెట్టుకుంటే మజా వస్తుంది. ఏ బ్రో ఈ ఐటమ్ ఏంటో తెలుసా బ్రో నీకు? చికెన్ లాగా ఉంది. చికెనే. ఓ నాకు దీని పేరు ఇప్పుడు చూసాను నేను, పంజాబీ చికెన్. బాగుంది. బా మంచి ఉల్లిగడ్డ పేస్ట్ వేసారు, స్వీట్ తగులుతూ ఉంది, మజా వస్తుంది నాకైతే. బ్రో యాక్చువల్గా ఇది చాలా బాగుంది బ్రో. క్యాన్సల్, ఇది టాప్, ఇది బాగుంది. అంటే మంచి ఉల్లిగడ్డ పేస్ట్ చేశారు, అది టమాటా ఇంకా మసాలాలు ఎక్కువ ఉన్నాయి, ఇది కొంచెం మైల్డ్గా ఉంది, ప్లస్ స్వీట్నెస్ వస్తుంది. స్వీట్నెస్ నాకు అది బాగా నచ్చింది. ఇంత చికెన్ తింటున్నా, వెజిటేరియన్ ఏం ఆర్డర్ చేయలేదా? పన్నీర్ టిక్కా. ఓకే, పన్నీర్ టిక్కా ఉంది. చలో, ఆ పంజాబీ చికెన్ ప్రైస్ ఎంతో గెస్ చేయబ్రా? 275, 280. 275 280 270 ఒకటే చెప్పాలి. సరే 280. ఇతను నా చీటీ చూసినట్టున్నాడు. నేనేం కాపీ పెట్టాను, నేను ఎగ్జామ్ కూడా చీటీ పెట్టకుండా పాస్ అవుతాను. ఇదైతే అబద్ధమే. ఇంకేం వెజ్ ఆర్డర్ చేయలేదు, ఓన్లీ పన్నీర్ ఒక్కటే ఆర్డర్ ఇచ్చామా. ఇదేంటిది? అండ కీమా, నా ఫేవరెట్. అండ కూడా వెజ్జే బాబు, అంతే. మళ్ళా మీరు కామెంట్ చెప్పండి, మీకు కూడా తెలుసా. ఇది కంఫర్ట్ ఫుడ్ అబ్బా, అంటే ఎప్పుడైనా ఈరోజు ఆ రోజు అని కాకుండా ఎప్పుడైనా వచ్చి అండాకి ఏమైనా మంచిగా రోటీతో తింటే మజా. ఇక్కడ మనం ఆర్డర్ చేసిన అన్ని కర్రీస్లో కల్లా ఇదే తక్కువ కాస్ట్. గెస్ ఏ బ్రో దాని ప్రైస్ అంత? 150. తప్పు, 140. అన్నీ 10 రూపాయలు తక్కువే. ఈసారికి నువ్వే బిల్లు కట్టాల్సి వస్తుంది బ్రో. ఓకే, పన్నీర్ అండ కీమా వద్దు, బాగాలేదా? అంటే నాకు కొంచెం చేదు వస్తుంది ఎందుకో. ఓ కారం బాగా వస్తుంది, కొంచెం ఏదైనా కూల్ డ్రింక్ అనేది పెట్టుకోండి, కారం అవుతుంది. నిజంగా చాలా స్పైసీగా ఉంది. ఇద్దరు నాకు చెమటలు కూడా పట్టేస్తున్నాయి స్పైసీ వల్ల. నేను లస్సీ ఆర్డర్ చెప్పుకున్నాను, లస్సీ అయితే కిరాకుంది అసలు. జీడిపప్పులను దానిపైన చక్కెర కొంచెం పోసారు, నవ్వులతో తాగాల్సి వస్తుంది, కరకరలాడుతూ ఉంది, భలే ఉంది. అదే నేను పక్కా ఇక్కడ ఆర్డర్ చేయాల్సింది ఈ చికెన్ అబ్బా, పంజాబీ చికెన్ హైలైట్ ఉంది. దాని తర్వాత మన ఆఫ్ఘనీ బాగుంది. ఎగ్ బుర్జీ అయితే ఆఫ్ కోర్స్ ఆర్డర్ చేయాలి. అండకీమా అందరూ ఏమని చెప్పారంటే ఇక్కడ కంపల్సరీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయాలి, మన చైనీస్ బండిలో కొడతారు కదా అలా ఉంటుంది అన్నారు. గూగుల్ రివ్యూస్ కూడా చదివాను, 4000 రివ్యూలు ఉన్నాయి. 4000 రివ్యూలు? 4000 రివ్యూలు ఉన్నాయి. ఈ డాబా మంచిగా హైవే ఓవర్ దిగినాకనే కొంచెం ముందుకు వస్తే మన ఏమంటారు రామోజీని దాటాక లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. మీరు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి మంచిగా తినాలనిపిస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ని రావచ్చు. అండ్ అంబియన్స్ కూడా బాగుంది ఇక్కడ. అవును, మంచి అంబియన్స్ ఉంది. నాకు ఆ లైటింగ్ చూడు, అంటే ఈ ఏమంటారు మన ఎడ్ల బండిది చక్రాలు సెటప్ అంతా, ఈ కర్టైన్స్. ఎంతైనా గర్ల్ ఫ్రెండ్తో వస్తే బాగుండదు అనుకుంటా, ఇక్కడికి ఒక రొమాంటిక్ ఫీల్ వస్తుందా అంటే రేపు నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తా. జనరల్గా డాబాలు మంచాల మీద ఎందుకు తింటాను అంటే తిన్నాక అడుకోవడానికి మంచం ఉంటుంది కదా అని. తిన్న వెంటనే స్లీప్ అంతే, మరి చేయగడుక్కోవాలి, అలసిపోతారుగా. బ్రో ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది బ్రో. కింద మసాలా మొత్తము నాకు వచ్చి సావలే, అది ఎక్కడ కింద పడిపోద్దో అని చెప్పి ఒక టెన్షన్ అయిపోయింది. బ్రో లేదు బ్రో, చూడు కింద వరకు ఉంది బ్రో. అమ్మ బాబాయ్, క్వాంటిటీ చాలా పెద్దగా ఉంది. ఈడ పెట్టు లే, మా లెగ్ పీస్ మీరేం తింటారులే. అదే నా లెగ్ పీస్ చాచా లెగ్ పీస్. బ్రో ఒక గొప్ప కవి ఏమన్నాడో తెలుసా? నువ్వు చెప్పు. లవ్లో వార్లో ఫుడ్ దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అన్నాడు. అందుకనే సిగ్గు లేకుండా తినేసాను. మిర్చి కసాలని లేదా? ఇచ్చారు మిర్చి కసాలని ఇచ్చారు, రైతా ఇచ్చారు. రైతా నువ్వు తింటే మిర్చి కసాలని తింటా. నాకు బిర్యానీ అంటే జస్ట్ బిర్యానీ తినాలి, ఆ రైతాలు అవన్నీ వేసుకొని తిన్నాను నేను, ఫ్లేవర్ పోతుంది. నేను ఒక రెస్టారెంట్ని ఎట్లా జడ్జ్ చేస్తా అంటే దాని మిర్చి కసాలని కన్సిస్టెన్సీ బాగుంది, టేస్ట్ చూద్దాం. బిర్యానీ ఎవడన్నా చేస్తాడు, మిర్చి కసాలని మంచిగా చేసినాడు గొప్ప షెఫ్.
ఓకే, మా స్కూల్లో మా అయ్యవారు నాకు షేరింగ్ నేర్పించాడు bro. వెరీ గుడ్ స్కూల్ మీది. ఒక యాడ్ వస్తున్నారు చూసినాము, గుర్తుందా? టీచర్ అనేసి షేరింగ్. చాలా మైల్డ్గా ఉంది, నో డబుల్ మసాలా అంటే ఘాటుగా లేదు, చాలా మైల్డ్ ఉంది, ఈజీగా తినేయచ్చు. అంటే నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు లారీ డ్రైవర్స్ అందరూ కొంచెం తినేసి వెళ్తారు కదా, మరీ ఎక్కువ స్పైసీగా చేస్తామంటే వాళ్ళ మధ్యలో ఆగి చేసుకోవడానికి ఏమి ఉండదు. అంటే కొంచెం మంచి డీసెంట్గా మైల్డ్గా ఉంది. లేదు, ఈ ధాబాలో నాకు ఒకటి అనిపించింది బ్రో, క్లాస్ ఐటమ్స్ క్లాస్గా మెయింటైన్ చేశారు, మాస్ ఐటమ్ని మాస్గా డీల్ చేశారు. స్పైసీ కూడా ఉంది, కర్రీస్ చాలా స్పైసీ ఉంది, కానీ బిర్యానీ వచ్చేసి చాలా స్మూత్ ఉంది. అరే బాగుంది బిర్యానీ, అబ్బా వెరీ స్మూత్, నాకు నచ్చింది బిర్యానీ. ఓవరాల్గా ఏమనిపించింది రోహిత్ ఈ ధాబాలోనా? బడ్జెట్ ఫ్రెండ్లీ, సరదాగా వచ్చుకొని మంచిగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే 600 రూపాయల్లో హ్యాపీగా ఇద్దరు తినేసేవచ్చు. పిచ్చెక్కియచ్చు, లస్సీతో సహా మంచిగా తిని తాగి వెళ్ళొచ్చు. అండ్ మంచిగా అంటే ఓవరాల్ దిగంగానే ఉంది. సో మీకు సిటీలో ఎక్కడున్నా మంచిగా ఈజీగా వచ్చేయచ్చు. ఓ సాటర్డే గాను సండే గాను ప్లాన్ చేసుకొని సరదాగా అలా లాంగ్ డ్రైవ్ కొట్టి ఇక్కడికి వచ్చేసి సరదాగా తింటే హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా 1000 రూపాయలు ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది బ్రో. పెట్రోల్ 200-300 కొట్టించుకొని బైక్కి సరదాగా వచ్చి ఒక 600-700 తినేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంది లోపల, అది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, లోపల కూర్చొని తినడానికి ఇంకా బాగుంది. మంచి నీట్గా ఫ్యామిలీ సెక్షన్ ఉంది. ఈరోజు మేము ఆడిన గెస్ ద ప్రైస్ ఛాలెంజ్లో భార్గవ్ బ్రో ఓడిపోయాడు కాబట్టి బిల్లు భార్గవ్ బ్రోనే కడుతున్నాడు. సో మీరు చెప్పండి, నెక్స్ట్ ఏ డాబాకి వెళ్దాం? మనము విజయవాడ హైవే కవర్ చేసాం, మేడ్చల్ హైవే చేసాం, దాని తర్వాత ఇంకేం చేసాము, సామ్సంగ్ డాబా సైడ్ కూడా కవర్ చేసాం, సంగారెడ్డి సైడ్ కూడా చేసాం. నెక్స్ట్ ఏ డాబా చేయాలి చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి, ఆ డాబాకి వెళ్ళిపోదాం నెక్స్ట్. సో ఇది ఇవాళ మన వీడియో. మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. దాంతో పాటుగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నేను మీ ఆకలి పాండ భార్గవ్ అండ్ నేను మీ రోహిత్ని అండ్ దిస్ ఇస్ వైరలీ ఫుడ్. కంప్లీట్ మీల్స్ అయితే నా ముందుకు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. నిజంగా మా అమ్మ లేకపోతే మా అమ్మమ్మ చేస్తే ఎలాంటి రుచి ఉంటుందో అలా ఉంది.